మరి అంటే నిజానికి కూడా మీ అమ్మగారు వృద్ధాశ్రమంలో లేరా? చెప్తాను, అదే విషయం చెప్తాను. సో ఆయన ఏంటంటే, ఆయన తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, బట్టగాల్చి మొహం మీద వేయడం అని అంటారనమాట. ఏదో విధంగా డిఫేమ్ చేద్దామన్నటువంటి ఆలోచన. నిజానికి ఆయనకు అందిన సమాచారం అది మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉన్నారు అన్నటువంటిది. సో అది పాయింట్ ఎలివేట్ చేసి నన్ను జనాల్లో చీప్ చేద్దామన్నటువంటిది. మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా ఉందా అంటే, నిజంగా మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉంది. ఆవిడ వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణం మాత్రం నేను కాదు. మరి ఏంటి అసలు కారణం ఏంటి వృద్ధాశ్రమంలో ఉండడానికి? మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణము హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఉంటుందమ్మా, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి అంటారు. హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు కారణం మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి. మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి ఎస్ఎస్సి బోర్డు ఉంటుందిగా, 10th క్లాస్ సంబంధించింది, ఎస్ఎస్సి బోర్డు కారణం. ఈ 2 డిపార్ట్మెంట్లు మా అమ్మగారు వృద్ధాశ్రమంలో ఉండడానికి కారణం. అసలు ఈ 2 డిపార్ట్మెంట్లు అంటే వాటర్ సప్లై సపరేట్ డిపార్ట్మెంట్, ఎస్ఎస్సి సపరేట్, మీ మదర్ సపరేట్, అసలు ఎక్కడ కూడా ఇంటర్ కనెక్షన్ ఉన్నట్టు అనిపించట్లేదు. అవును, ఇవి 2 ఎలా కారణం? కారణం ఉంది. ఎలా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు, ఆయన సర్వీస్లో ఉండగా చనిపోయాడు. కంపాషనేట్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ ఇస్తారనమాట. అది 2 బ్రదర్స్ ఉంటే ఎవరికో ఒకరికి ఇవ్వాలి. నా ఎన్ఓసి లేకుండా, నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండా డిపార్ట్మెంట్కి ఇచ్చేటువంటి లెటర్స్లో నేను ఆల్రెడీ నాకు ఫ్యామిలీకి రిలేషన్స్ లేవు అని మా మదర్ చేత రాయించుకొని డిపార్ట్మెంట్కి అఫిడవిట్లన్నీ సమర్పించి ఉద్యోగం మా బ్రదర్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది కంపాషనేట్ గ్రౌండ్లో. అందులో ఒక వ్యక్తికి కంపాషనేట్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్ఓసి ఇవ్వాలి. నా ఎన్ఓసి లేకుండా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, అందులో పనిచేసేటువంటి అవినీతి అధికారులు లంచాలకు ఆశపడి లంచాలు తీసుకున్నటువంటి కారణం చేత నా ప్రమేయం లేకుండా మా బ్రదర్కి ఉద్యోగం చేసేశారు. నాకు అసలు తెలియదు. నేను ఆ విషయాలన్నీ తెలిసిన తర్వాత నా రైట్, నాకు తెలియకుండా, నా ఎన్ఓసి లేకుండా ఎలా చేస్తారు అని నేను పోరాడేటువంటి రైట్ నాకుంది. దాని మీద నేను కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు నాకుంది. అది నాకు చట్టం ఇచ్చినటువంటి హక్కు. నేను దాని మీద కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే అందులో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో అన్ని అవకతవకలు జరిగాయి. ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు, ఇల్లీగల్గా అన్నీ చేశారు. అందులో ఎస్ఎస్సి బోర్డు ఇన్వాల్వ్ అయ్యి మా బ్రదర్కి 40 years ఉన్నటువంటి మా బ్రదర్కి 31 years అన్నట్టుగా చూపిస్తూ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చారు, పాస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎస్ఎస్సి బోర్డు ఇన్వాల్వ్ అయ్యింది. అలా మా బ్రదర్కి అపాయింట్మెంట్ చేయడం వలన, నేను కోర్టుకు ఎక్కడం వలన వీళ్ళందరి తప్పులు బయటికి వచ్చేసి వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు పడడం కారణం చేత ఇవన్నీ జరిగి, ఇందులో మా అమ్మ కూడా ఉండడం కారణం చేత, ఈ కుటుంబ కలహాలు ఇన్ని జరగడం కారణం చేత మా అమ్మ నా దగ్గర ఉండకుండా వృద్ధాశ్రమంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీ అన్నగారికి వచ్చే జాబ్లో మీ మదర్ గారు మీ ఇన్వాయిస్ లేకుండా ఇచ్చారు, డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశారు. అసలు అప్పటి నుంచే ఎందుకు మీ మదర్ మిమ్మల్ని సపరేట్ చేశారు? కాస్త అమాయకురాలమ్మ. ఇప్పుడు ఎవరైనా ఇలా చేస్తే నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్తే నమ్మే రకం. దీనివల్ల వచ్చే నష్టాలు వాళ్ళు చెప్పరు కదా. అమ్మ, దీని కారణం చేత నువ్వు ఒక కొడుకుని కోల్పోతావు, నీకు ఒక కొడుకుకు సంబంధం. మా మదర్ చేత రాయించారనమాట, వీ హ్యావ్ నో రిలేషన్స్ విత్ మై సెకండ్ సన్ అని రాయించుకున్నారు అందులో. అది మా అమ్మకి ఇంగ్లీష్ రాదు కదా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతుంది. ఇవన్నీ జరిగాయి. అంటే సో మిమ్మల్ని అంటే సపరేట్ చేసి మీ అన్నయ్యకి సపోర్ట్ చేద్దామని చేసిన విషయంలో తాను మోసపోయాను, తనకు తెలియకుండా ఇంత పెద్దగా ఇలాంటి స్కాములు ఇవన్నీ జరిగాయి అన్న ఒక ఆవిడ గిల్ట్ ఫీల్ అయ్యి మాత్రమే వృద్ధాశ్రమంలో ఉంటున్నారా? కాదు, తను వృద్ధాశ్రమంలో తన కూతుర్లు చేర్చి ఉండొచ్చు బహుశా, అంతేగాని నా దగ్గరికి రాలేక, నా దగ్గర ఉండలేక ఉన్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కొన్ని రోజులు నా దగ్గర ఉండింది. ఆ ఉండడానికి ఇప్పుడు వీళ్ళ మీద ఇల్లీగల్గా అన్నీ చేశారు కదా. అంటే 10th క్లాస్ బోర్డు వారు, ఎస్ఎస్సి బోర్డు వారు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వ్యక్తికి మళ్ళీ ఎస్ఎస్సి సర్టిఫికేటు 10 years ఏజ్ని తగ్గించి ఇవ్వడం అనేటువంటిది పెద్ద క్రైమ్. ఎన్ఓసి లేకుండా ఒక డిపార్ట్మెంటు ఇంకో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం క్రైమ్. ఒక వ్యక్తి తన ఏజ్ను దాచిపెట్టి కొత్త ఏజ్ను సృష్టించడం అనేటువంటిది క్రైమ్. ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ 40 years ఉన్నటువంటి వ్యక్తిని 32 years ఉన్నాడని ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం క్రైమ్. ఇన్ని క్రైమ్స్ అన్నీ బయటపడ్డాయి నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కుటుంబం మీద కోర్టుకు వెళ్తావా అని అంటారు.
కుటుంబం నుంచి నన్ను సపరేట్ చేసేసారు, ఇంకా నాకు రిలేషన్ లేదన్నట్టుగా చేసేసారు. సో నా రైట్ ప్రకారం వెళ్ళాను నేను. ఇప్పుడు నా తండ్రికి సంబంధించిన ఆస్తి అది, నా తండ్రికి సంబంధించినటువంటి నేను పొందడం నా హక్కు. సో నేను కోర్టుకు నా హక్కు ప్రకారం వెళ్ళాను. ఇవన్నీ బయటపడి ఇంతమంది మీద ఛార్జ్ షీట్లు పడ్డాయి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్తో సహా ఛార్జ్ షీట్లు పడ్డాయి. ఛార్జ్ షీట్ పడ్డటువంటి సందర్భంలో మా అమ్మ చేత ఒక గేమ్ ఆడించారు. ఇందరి మీద ఛార్జ్ షీట్లు పడ్డాయిగా, మా అమ్మ చేత ఒక గేమ్ ఆడించారు. కొన్ని రోజులు నా దగ్గర ఉంచారు. నా దగ్గర ఉంది, బాగుంది, చాలా బాగుండింది. ఇలా ఉన్నటువంటి మా అమ్మగారు ఒక రోజున వాళ్ళ మేనల్లుడు మంచినీళ్ళ రాము, మీరు కావాలంటే నేను ఇతని నంబర్ ఇస్తాను, ఇతన్ని ఇంటర్వ్యూ చేయండి, ఏం జరిగింది అనేటువంటి ప్రధాన సూత్రధారి. ఈరోజు మా అమ్మగారు నా దగ్గర ఉండకుండా వృద్ధాశ్రమంలో ఉండి ఒక వ్యక్తి చేత ఇలా సోషల్ మీడియాలో చెప్పించేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఇతనే. అతని నంబర్ ఇస్తాను, మీరు అతని చేత ఇంటర్వ్యూ చేస్తే విషయాలు బయటపడతాయి. అతను వచ్చి మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు. నా మీద కేసు పెట్టించారు. ఏమని? నా కొడుకు నన్ను హత్యా ప్రయత్నం చేయబోయాడని మా అమ్మగారు పెట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అందరి మీద నువ్వు వేసినటువంటి కేసులు కొట్టేస్తే నీ మీద ఉన్న కేసు కొట్టిస్తాను మా అమ్మ చేత చెప్పించారు. అలాగే రాసిచ్చాను. నా మీద కేసు కొట్టేశారు, వాళ్ళ మీద కేసులు కొట్టేశారో లేదు ఇంకా నడుస్తుందో తెలియదు. అలా మా అమ్మగారు, నా దగ్గర ఉన్నటువంటి మా అమ్మగారు ఒక సినిమా ఫక్కీలో మాకు తెలియకుండా మా అమ్మగారిని ఒక వ్యక్తి తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టించి, ఒక ఫేక్ కేసు పెట్టించి వాళ్ళ మీద ఉన్నటువంటివి తొలగించుకోవడం కోసము ఇంత భయంకరమైన వాతావరణం సృష్టించి అలా అక్కడి నుంచి నా దగ్గర ఉండలేక అలా కూతుర్ల దగ్గరికి, కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తను వృద్ధాశ్రమంకి వెళ్ళింది. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుందన్నమాట, వృద్ధాశ్రమంలో ఉండి ఇన్ని పొరపాటు జరిగినప్పటికీ కూడా నువ్వు ఇంత ధర్మం చెప్తున్నావు కదా, ధర్మచక్రం అని పేరు పెట్టుకున్నావు కదా, అయినప్పటికీ కూడా కన్న తల్లి కదా, ఎంత తప్పు చేసినా కానీ కన్న తల్లిని మాత్రం అట్లా చేయకూడదు కదా, దగ్గరనే పెట్టుకోవాలి కదా అని ఎవరైనా చెప్తారు. నా క్వశ్చన్ అదే, అంటే అంత జరిగినప్పటికీ కూడా కన్న తల్లి కాబట్టి ఎవరికైనా కన్న ప్రేమ ఉంటుంది, తల్లిని తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అన్నదే నా క్వశ్చన్. అదే ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. ఆ ప్రయత్నాలన్నీ చేశాను నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏ వ్యక్తి అయితే మంచినీళ్ళ రాము అన్నానో ఆ వ్యక్తి తీసుకెళ్ళిన తర్వాత నా మీద కేసులు పెట్టడాలు, కొట్టేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక రోజు నేను ఆ స్నేహితులతో కలిసి అతని ఇంటికి వెళ్ళాను. నువ్వు ఎలా తీసుకెళ్ళావో అంతే గౌరవంగా తెచ్చి నాకు అప్పగించు, ఎందుకంటే నా తల్లి నా దగ్గర ఉండాలి. తను వృద్ధాశ్రమంలో ఉన్న తర్వాత అనమాట, ఎప్పుడైతే వృద్ధాశ్రమంలో వేశారని తెలిసిందో వెంటనే వెళ్ళాను నేను. అప్పటి వరకు మా సిస్టర్ దగ్గర ఉండింది. మా సిస్టర్ దగ్గర మా అమ్మగారు ఉండడం నా దృష్టిలో తప్పు కాదు, ఆమె ఇష్టం. వృద్ధాశ్రమంలో ఉంటే కనుక మా అందరికి అవమానం. ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా తీసుకెళ్ళావో అంతే గౌరవంగా నాకు అప్పచెప్పాలి, అది ధర్మం, నా దగ్గర ఉండాలి అని చెప్తే అతను అన్న మాట ఏంటంటే, లీగల్గా నీకు అధికారం లేదు మీ అమ్మని నీ దగ్గర ఉండడం అని చెప్పాడు. లీగల్గా నాకు అధికారం లేదంట అతను చెప్పినటువంటి విషయం. ఇతనికి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు భయపడతారటమ్మా ఇతనికి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఒకే రోజులో కేసు పెట్టించగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి 2 డేస్లో. సో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. లీగల్గా నాకు అధికారం లేదు, లీగల్గా నా అధికారం లేకపోతే నేను ఎలా మా అమ్మను ఉంచుకుంటాను. సెకండ్ థింగ్, లీగల్గా నాకు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇంకొకరెవరో తల్లి ఉంటే మా తల్లిలాగా పోయి ఇప్పుడు చిరావరి అన్నట్టుగా నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఇప్పుడు నువ్వు నీ కూతుర్లని మీ అల్లులని పిలిచి నాకు ఒక లెటర్ రాసి, నేను ఇక్కడి నుంచి నా కొడుకు దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను, నేను నా ఇష్టంతో వెళ్ళాలనుకుంటున్నాను, ఒక లెటర్ రాయించు. ఈ లెటరు అందరికి ఒక్కొక్క కాపీ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కాపీ ఇచ్చేద్దాం, నా దగ్గరికి తీసుకెళ్తాను. ఇలా నువ్వు రాయకుండా ఇప్పుడు నువ్వు వృద్ధాశ్రమంలో ఉండగా నేను గబుక్కుని వచ్చి తీసుకెళ్ళాను అనుకో, నీకేమన్నా జరిగితే తర్వాత ఏంటి? కేసు పెట్టిన విధంగా ఫస్ట్ సస్పెక్టెడ్ పర్సన్ ఈస్ మీ, నేనే అవుతాను కదమ్మా. వృద్ధాశ్రమంలో ఉన్నట్టు అప్పటి వరకు బాగున్నటువంటి ఈమె ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా జరిగింది అని అంటే ఈయన ఏమో చేశాడనేటువంటి సస్పెక్ట్ నేను అవుతాను కదా. అంతకుముందు ఇప్పుడు నా కొడుకుతో నాకు సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా నేను తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను అప్పుడు ఎలాంటి భయాలు పడలేదు నేను. అలా నా దగ్గర ఉన్నటువంటి మా అమ్మ ఇంత ఒక సినిమాలాగా చేసినప్పుడు రెండవసారి నేను నా జాగ్రత్త పడటం తప్ప, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. నేను అప్పుడు కేసు పెట్టినప్పుడు డైరెక్ట్గా జైలుకే వెళ్ళి ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు ఒక తల్లి కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళు కేసు పెడితే ఇంకోటి ఏం చూడరు. తల్లి పెట్టింది అనుకోమ్మా, కొడుకు నీచుడే అంటారు.
వెనక ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇది నా వరకు పరితం ఉన్నటువంటి విషయము. చిర్రావూరి దీన్ని తీగ లాగాడు. చిర్రావూరి తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదలాలి. ఇప్పుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఏం నేరాలు జరిగాయి, ఎంతమంది లంచాలు తీసుకున్నారు, ఎస్ఎస్సి బోర్డు ఎంత లంచం తీసుకొని ఎస్ఎస్సి ఫేక్ సర్టిఫికేట్, ఈ డొంకంతా కదలాలి. సో నేను ఇప్పుడు జాగ్రత్త పడడం అనేటువంటి తప్పు కాదుగా. సో నాకు థ్రెట్ ఉంది. ఒకవేళ మా అమ్మగారు నేను డైరెక్ట్గా ఎవరిని నేను సమాజంలో కేర్ చేయకుండా నా తల్లి నా దగ్గర ఉండాలని తీసుకొస్తే కనుక నాకు థ్రెట్ ఉంది కనుక దాని నుంచి నేను నా ఫ్యామిలీ జాగ్రత్త పడాలి. కనుక ఇప్పుడు ఆ చర్చలు చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు, మా తల్లి మాట్లాడుకుంటుంది, వాళ్ళ బ్రదర్స్ మాట్లాడుతున్నారు, అంటే మా అమ్మగారు బ్రదర్స్. ఆ లోపలనే ఒకవేళ అందరూ వచ్చి రాసిచ్చారనుకోండి, నేను ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా నాకున్నటువంటి థ్రెట్ ప్రమాదం అనేటువంటి లేకుండా మా తల్లి ఇప్పుడు నా దగ్గర, నేను ఇప్పటికీ ఐఎమ్ రెడీ టు బ్రింగ్ మై మదర్ బ్యాక్. నేను తీసుకురాగలను. ఆ ప్రమాదము అనేటువంటిది నాకు అడ్డంకు కాకపోతే కనుక నేను ఇప్పటికీ నాకేం అభ్యంతరం లేదమ్మా. నా తల్లి నా దగ్గర ఉండాలి అంతే. For more videos like this, subscribe Big TV channel.